ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సమస్యలు వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు కష్టాలు వచ్చినప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనుషుల దగ్గరికి వెళ్తున్నావా, స్నేహితుల దగ్గరికి వెళ్తున్నావా, ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్తున్నావా, నీ ప్రాణంగా ప్రేమిస్తానని చెప్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నెవర్ రన్ బిహైండ్ ద వరల్డ్, రన్ బిహైండ్ ద లార్డ్. కష్టాలు కలిగిన క్రైస్తవుడు పరిగెత్తాల్సింది లోకం వెంట, లోకస్తుల వెనకాల కాదు, నాయకుల వెనకాల కాదు, గొప్ప గొప్ప వాళ్ళ వెనకాల కాదు, స్నేహితుల వెనకాల కాదు, భర్త వెనకాల, భార్య వెనకాల, అమ్మా నాన్న వెనకాల కాదు. నువ్వు పరిగెట్టాల్సిన శ్రమలు నీకు కలిగినప్పుడు నిన్ను పుట్టించిన, లోకాన్ని కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు వెనకాల నువ్వు పరిగెట్టగలిగితే then you will rest, you will get an answer in your life. శ్రమ కలిగినప్పుడు పరిగెట్టాల్సింది ఎక్కడికి? దేవుడి దగ్గరికి పరిగెట్టాలి, దైవజనుడి దగ్గరికి పరిగెట్టాలి, సేవకుడి దగ్గరికి పరిగెట్టాలి. నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, మనోవేదన అంతటి కూడా కుమరించి, అయ్యా ఇది నా సమస్య అని నువ్వు మనుషుల ఎదుట కాదు, సేవకుల ఎదుట, దేవుని ఎదుట ఉంచినప్పుడు then you will get a right proper answer to your problem. నీ ఇబ్బందికి సరైన సమాధానం దేవుడు సేవకుడి ద్వారా నీకు అందిస్తాడు. Never trust in this world. ఈ లోకంలో ఎప్పుడు కూడా నువ్వు నమ్మిక ఉంచకు. Why? Because the complete love of this world is a trash. భార్య ప్రేమ, భర్త ప్రేమ, అమ్మా నాన్న ప్రేమ, బిడ్డల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియురాలు ప్రియుల ప్రేమ, this all a trash. అంతా కూడా తాత్కాలికమైంది. నటన, మహా నటన. ఈ నటన బాగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రేమించుకునే వాళ్ళలో కనిపిస్తుంది. ప్రేమించుకునే వాళ్ళలో ఈ నటన బాగా కనిపిస్తుంది. నీకోసమే నేను పుట్టాను, నీకోసం బతుకుతున్న డార్లింగ్, నువ్వు లేకపోతే నేను బతకలేను, నిన్ను చూడకుంటే నా జీవితం గడవదు, బాత్రూంలో నువ్వు కనపడుతున్నావు, పుస్తకం తెరిస్తే అందులో కూడా నువ్వే వచ్చావు, చివరికి నా పనికి మాల బతుకి చర్చికి వెళ్ళి బైబిల్ తెరిస్తే వాక్యం చదవని అక్కడ కూడా నువ్వే కనపడుతున్నావు. అది నా జీవితం. అక్కడ కూడా ఎవరు కనపడుతున్నారు? ప్రియురాలే కనిపించింది. వీడికి ప్రియురాలే కనిపిస్తుంది. ఎప్పటి వరకు? పెళ్ళయ్యేవరకే, పని అయిపోయేవరకే. పెళ్ళి అవ్వగానే కనపడదు. ఆ పిల్లకి పెళ్ళి అవ్వగానే కనపడదు, పుస్తకాల్లో కనపడదు, వాష్రూంలో కనపడదు, అద్దంలో చూసుకుంటే కనపడదు, అసలు ఇంట్లో ఉన్న భార్య కనపడదు. వీడికి ఇంట్లో ఉన్న భార్య కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కనిపిస్తుంటారు. ఇక అప్పుడు ఏమంటారు తెలుసా? అప్పుడు భార్య ఉంటుంది, ఏమంటే ప్రేమించేప్పుడు నా చుట్టూ, నా వెనకాల తిరిగి నువ్వే ప్రపంచం, నువ్వే ప్రాణం, నువ్వే సర్వం, నువ్వే లోకం, నువ్వే 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 అన్నావు కదా, ఆ నేనే నీతో ఉన్నాను ఇప్పుడు, మరెందుకు నన్ను పట్టించుకోవట్లా, మరెందుకు నాతో ఫోన్ మాట్లాడట్లా, మరెందుకు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లా, నన్ను ఎందుకు గుర్తించట్లా? డైలాగ్ ఉండబోతు. అప్పుడు రావు ప్రేమ. పెళ్ళి అయ్యే వరకే ఉంటుంది ప్రేమ, పెళ్ళయ్యకూడదు ప్రేమ. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో పడి అలాంటి డైలాగులకి, అలాంటి మాటలకి పడిపోయి చాలా మంది ఆడపిల్లలు నష్టపోతున్నారు, మోసపోతున్నారు. Many of the girls getting destroyed their lives by such kind of stupid fellows. అలాంటి పనికి మాల వేధవల జీవితాల్లో వాళ్ళని నమ్మి వాళ్ళ మాటలకి, వాళ్ళ ప్రేమకు పడిపోయి పెళ్ళయ్యాక చచ్చే వరకు ఏగుతూ బతికేస్తారు. That's the love of this world. ఈ లోక సంబంధమైన ప్రేమ అలాగే ఉంటుంది. పెళ్ళేదాకా ప్రేమ, తర్వాత ఉండదు, కొద్ది వరకే ప్రేమ. Psalms 118:8-9 verses. It's better to trust in the Lord than to put your confidence in the man and princes. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట నరుడికి మేలు. కొట్టరే చప్పట్లు, కొట్టాలి. మంచి మాట్లాడినప్పుడు కొట్టాలి చప్పట్లు. సినిమా థియేటర్లో మాత్రమే కాదు, జబర్దస్తులు, డీ షోలు చూసినప్పుడు కాదు కొట్టాల్సింది. ఇలాంటివి ఎవరు నమ్మకూడదు? మనుషులని, రాజులని. ఇప్పటి వరకు నువ్వు మనుషులను నమ్ముకున్నావా? నో యూజ్. స్నేహితులు నమ్ముకున్నావా? నో యూజ్. బంధువులు నమ్ముకున్నావా? నో యూజ్. ప్రాణ ప్రియులను నమ్ముకున్నావా? నో యూజ్. భర్తను నమ్ముకున్నావా? నో యూజ్. భార్య నమ్ముకున్నావా? నో యూజ్. తల్లిదండ్రులు నమ్ముకున్నావా? నో యూజ్. బిడ్డలను నమ్ముకున్నావా? నో యూజ్. Never, never, never trust in them. It's better to trust in the God than to put your confidence in the man and princess. రాజకీయవేత్తలు కానీ, సినీ స్టార్స్ కానీ, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారిని, కొలీగ్స్ ని don't trust anyone. ఎవరి నమ్మకం, ఎవరి ప్రేమను నమ్మకం. The world shows the love, but they never show the true love. నిజమైన ప్రేమ వేరు, ప్రేమ వేరు. ప్రేమలు మారిపోయాయి, ప్రేమకు అర్థాలు మారిపోయాయి. పార్కుల్లో తిరిగి ఆవిడ ఆడపిల్లని తీసుకెళ్లి ప్రేమ అంటాడు. ఓయో రూమ్ బుక్ చేసుకుని అమ్మాయిని తీసుకెళ్ళాడు, దాన్ని ప్రేమ అంటాడు.
ఎవరికి నచ్చిన దానికి ప్రేమ అని పేర్లు పెట్టేసుకుంటారు. The love has completely changed and destroyed. There is no true love in this world. నిజమైన ప్రేమ లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మనుషులను కానీ, రాజులు కానీ, నాయకులు కానీ, స్నేహితులు కానీ, నీకు మాట ఇచ్చి ప్రాణంగా చూసుకుంటున్న వాడిని కానీ నమ్మావా, చేతికొచ్చి చిప్పే, చివరికి మిగిలేదు అదే. బ్రతుకు శూన్యం, జీవితం అదో గతి అయిపోయింది. ఒకసారి ఎండిపోయిన పొలంలో నడుచుకుంటూ ఒక రైతు వెళ్తుంటే ఏదో చింతలో బాధలో ఉన్నాడు. నడుచుకుంటూ అలా వెళ్తున్న ఆ రైతు అప్పటికే సాయంకాలం 6 సమయమైంది, చీకటి పడుతుంది, మసక చీకట్లు నడుచుకుని వెళ్తున్నాడు. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిని అతను గమనించుకోకుండా ఏదో ఆలోచనలో వెళ్ళి అడుగేశాడు. ఉన్న పాటన ఆ బావిలో కుప్పకూలి పడిపోయాడు. ఆ బావి 20 అడుగుల లోతుంది. 20 feet, 20 అడుగులు లోతు బావిలో పడిపోయాడు. పడగానే గట్టిగా అరిచేసి పైకి చూస్తే 20 అడుగుల లోతులో ఉన్నాడు అతను. పైకి రావడానికి స్టెప్స్ ఏమైనా, మెట్లు ఏమైనా ఉన్నాయని చూస్తే మెట్లు లేవు. ఏదైనా సపోర్ట్ ఉందా, ఆధారం ఉందా అని ప్రయత్నించాడు. ఏ ఆధారం లేదు, పట్టుకోవటానికి ఏ సపోర్ట్ లేదు. He was shouting for someone's help. ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో, నా స్వరం ఎవరికైనా వినబడిద్దేమో అని అతను కేకలేయటం మొదలు పెట్టాడు. He started shouting for someone's help. ఎవరైనా సాయం చేయకపోతారా, ఎవరైనా నా దగ్గర రాకపోతారా, ఎవరైనా నన్ను బయటికి లేవనెత్తకపోతారా అని సాయం కోసం కేకలేస్తున్నాడు. అతను అరుస్తున్నాడు, కేకలేస్తున్న ఆక్రందన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. బట్ నో వన్ కేమ్ టు హెల్ప్ హిమ్. ఒక్కరు కూడా అతను సాయం చేయడానికి, బయటకు లేవనెత్తడానికి రాలా. అయితే అతను సొమ్మసిల్లిపోతున్నాడు, కాన్షియస్ కోల్పోతున్నాడు, అన్కాన్షియస్ అయిపోతున్నాడు. బలమంతా కూడా నీరసమైపోయింది. అయితే అదే టైంలో ఆ పొలం గుండా వెళ్తున్న ఒక బైక్ లో ఒక వ్యక్తి ఆ స్వరాన్ని, ఆ కేకల్ని విన్నాడు. ఆక్రందనలు విని, అయ్యో ఎవరో పాపం సాయం కోసం ఏడుస్తున్నాడే అని ఆ బావి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపేసి కింద చూసాడు. బాబు నేను వచ్చా, నేను సాయం చేస్తా అనగానే అప్పటికే సొమ్మసిల్లిపోతున్న వాడు ఆ పైన కనిపించిన అతను చూడగానే గుండెల్లో ధైర్యం పుట్టుకొచ్చింది. ఖచ్చితంగా నేను బయటకు వస్తాను అన్న ధైర్యం, నమ్మకం కలిగింది. ఎవరు చెప్పారు సార్ ప్రేమలు లేవి లోకంలో అని? ముక్కు మొహం తెలియనివాడు ఎవడో నన్ను బయటికి తీయటానికి వచ్చాడు అని అనుకున్నాడు మనసులో. అయితే ఆ వ్యక్తి అలా గోడలో పడుకుని చేతి లోపలికి అందించాడు. లోపల ఉన్నవాడు ఆ చెయ్యి అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చెయ్యకు 3 అడుగులు, లోపల ఉన్నాడు ఒక 6 అడుగులు, వాడి చెయ్యకు 3 అడుగులు, 9, 3 కరెక్ట్ గా 12 అడుగులు. 12 అడుగులు ఉన్నాయి మొత్తం 2 చేతులు కలిసి. మధ్యలో ఎంత గ్యాప్ తెలుసా? 8 అడుగుల దూరం మధ్యలో ఉంది. ఇతను ఆ చేతిని అందుకోవాలంటే 8 అడుగుల ఎత్తు ఎగరాలి, దాదాపు ఇంత ఎత్తు ఎగరాలి. ఎగిరితే ఆ సహాయాన్ని అందుకోగలడు. He was trying literally to catch the hand. ఆ చేతిని పట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాడు. సాయశక్తిలో శక్తి లోపం లేకుండా ప్రయత్నించి ఎగిరి చివరికి ఇతనికి అర్థమైపోయింది ఆ చేతిని నేను అందుకోలేనని. పైన అన్నాడు, రా బాబు పట్టుకో, ఎగురు, ప్రయత్నించు. ప్రయత్నం అంత అయిపోయింది, శూన్యమైపోయింది, బలం కోల్పోయాడు. అన్కాన్షియస్ స్టేజ్ లో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి ఉన్న పాత్న ఆ బావిలో కుప్పకూలి అక్కడికక్కడే పడిపోయాడు. He lost his conscience. పడిపోయాడు. పడిపోతున్న ఆ క్షణంలో పడిపోయేవాడు అనుకున్నాడు, థ్యాంక్ యూ సార్, మీరు ప్రేమను చూపారు కానీ నేను అందుకోలేకపోయాను, మీరు సాయం చేశారు కానీ నేను పట్టుకోలేకపోయాను, తప్పు నాదే అనుకుంటూ పడిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, తప్పు పైన ఉన్నోడిగా లోపల ఉన్నోడిగా? తప్పెవరిది? చెయ్యి అందించిన పైన ఉన్నోడిగా, అందుకోలేకపోయి పడిపోయిన లోపల ఉన్నోడిగా తప్పు? ఎవరిది తప్పు చెప్పండి అమ్మా, ఎవరు తప్పు? లోపల పడిపోయినోడి కదా. ప్రపంచమంతా ఇదే ఉంటుంది రోజు. నా భర్త ప్రేమ గ్రేట్, నా భార్య ప్రేమ సూపర్, మా అమ్మ నాన్నల ప్రేమ సూపర్, వాడి ప్రేమ సూపర్, వీడి ప్రేమ సూపర్, లాస్ట్ మిగిలేదే శూన్యం తప్ప. అయితే లోపల ఉన్నాడు అనుకున్నాడు మీకు లాగానే, వాడి ప్రేమ గొప్పదిరా, నేనే అందుకోలేకపోయాను అనుకున్నాడు. పైన ఉన్నాడు ఆ చేతిని తీసి, ఇక వీడి సాయం అందుకోలేకపోయి నేను వెళ్ళిపోవాలి నా దారిని పక్కకు వచ్చాడు. అతను చేయి తీసిన తర్వాత పైన చూస్తే అతను చేయి వేయడానికి పక్కనే, ఆ బావి పక్కనే ఏముందో తెలుసా? 20 అడుగుల నిచ్చెన ఒకటి ఉంది.
20 అడుగుల నిచ్చెన ఒకటి ఉంది. నిజంగా పైనున్నోడికి లోపల నుండి బయటికి తీసుకురావాలి అని ఆలోచన ఉంటే ఇవ్వాల్సింది చెయ్యి కాదు, వెయ్యాల్సింది నిచ్చెన. ఇప్పుడు చెప్పండి, తప్పు లోపల ఉన్నాడుదా బయట ఉన్నాడుదా? బయట ఉన్నాడు. వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? He wants to act like showing love. ప్రేమిస్తున్నట్టు నటించిన వాడికి కావాలి. దట్స్ ద వర్డ్. నీ చుట్టూ నన్ను నటిస్తారు నిన్ను ప్రేమిస్తున్నట్టుగా. మోసపోకు, పడిపోకు, చిక్కుకోకు. జీవిత కాలం ఏడవాల్సి వస్తుంది, జీవిత కాలం నష్టపోవాల్సి వస్తుంది, జీవిత కాలం కృంగిపోతావు. Never step in that kind of fake loves this world. అలాంటి ప్రేమల్లో, అలాంటి మాయల్లో చిక్కుకోకుండా నిన్ను జాగ్రత్తపరచుకో. మనుషులు నటిస్తారు తప్ప ప్రేమించరు. లోకం అనే రంగస్థలంలో మనుషులంతా మహానటులే. Everyone is acting for their own talent. ప్రతి ఒక్కరు వాళ్ళ తలాంతుల్ని, టాలెంట్స్ ప్రూవ్ చేసుకున్నారు. నటించడం ఒక్కడికి మించినోడు ఒకడు, ఒక్కడికి మించినోడు ఒకడు. లోక ప్రేమల్ని నమ్మకం, లోకంలో మనుషులని నమ్మకం, వాళ్ళ ప్రేమల్ని నమ్మకం. ఎవరిని నమ్మాలో తెలుసా? మనుషులని, లోకాన్ని, సూర్య చంద్ర నక్షత్రాల్ని కలుగు చేసిన దేవాది దేవుని ఎడల నువ్వు ప్రేమని, నమ్మకాన్ని పెట్టుకుంటే నిన్ను ఆపే మనుషుడు భూమి మీద ఎవరు ఉండరు. ఘనమైన విజేతగా భూమి మీద నిలిచిపోతావు. చప్పటి కొట్టి ప్రభు నామమున మహిమపరచు. When you face negative situations in your life, run behind the Lord, never run behind the world.